హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ మా విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మన ఇంటి వంట అనే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ఇంటి వంటలో ఈరోజు ఏం చేస్తాము ఏంటి అని చూసేద్దామా? ఇంకెందుకు లేట్, ముందుకు వెళ్ళిపోదాం పండి. ఏం చేస్తున్నాము? ఆల్రెడీ వంటింట్లోకి వచ్చేసాను. ఎందుకంటే పొయ్యి ఏదో వెలుగుతుందంటే వంటింట్లోకి వచ్చేసినట్టే కదా, రాకుండా పొయ్యి ఎలా వెలుగుతుంది? కాబట్టి ఏం పొయ్యి మీద పెట్టాము ఏంటి అని చూసేయాలి కదా. కోడిగుడ్లు అనేది 4 పెట్టేశాను. 4 కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసి చక్కగా కుక్ చేసుకుంటున్నాం. మేము ఉంది ముగ్గురు, 4 కోడిగుడ్లు అయితే వేసానండి. నేనైతే కోడిగుడ్డు అంత ఇష్టంగా అయితే తినను. ఇక్కడైతే ఉప్పు వేస్తున్నాను, కల్లుప్పు. అలా వేయటం వల్ల ఏమవుతుంది అంటే కనుక పొట్టు తొందరగా వస్తుందండి. అయ్యే ఫ్రెష్ గుడ్లు అయితే కనుక ఇంకా బాగా త్వరగా పొట్టు వస్తుంది. ఇక్కడైతే గిన్నె పెట్టేశాను. ఈ గిన్నె ఎందుకు పెడతాను ఏంటి అని చూసేద్దామా? ఇక్కడైతే అట్టరేకు చూపిస్తున్నానండి. అట్టరేకు ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ బియ్యం అయితే కడిగేసుకోవాలి. బియ్యం అనేది మాకు ఫస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే ఈ అన్నం ఉడికేటప్పటికి మనకు కూర రెడీ అవుతుంది. హ్యాపీగా వేడి వేడి అన్నం కూర తినేసేయచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్, నాయనమ్మల కాలం నాటి స్నాక్ అన్నా కదా, అది కూడా చూపిస్తానండి. అదైతే కనుక మా అమ్మ అయితే మేము చిన్నప్పుడు చాలా ఎక్కువగా చేయించుకొని మరీ స్కూల్కి బాక్స్లో పెట్టుకొని పోయేదాన్ని. అంత ఇష్టమైన స్నాక్ అది. ఏంటి చూసేయాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఇక్కడ నేను అట్టరేకు క్లీన్ చేయటం అనేది చూపిస్తున్నా కదా. అట్టరేకు అనేది ఇట్లా పేపర్ పెట్టి శుభ్రం చేసేసి చక్కగా మనం అలమారలో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆయిల్తో కానీ ఆయిల్ వేసి పేపర్ మీద క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే అట్టు అనేది ఎప్పుడైనా సరే వేయగానే ఎమ్మటే ఊడొస్తుంది. ఇంకా బియ్యం అనేది కడిగేసాను. 2 గీతల వరకు నేను నీళ్లు పెట్టేసుకుని రైస్ కుక్కర్ అయితే పెట్టేసుకుంటా. నేను ఎప్పుడు రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి. ఇంకా దీంట్లో మీకు ఎన్ని రెసిపీస్ వస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇక్కడ ఉల్లిపాయలు అనేది 4 కట్ చేసుకుంటున్నాను. మనకి ఎగ్ ఫ్రై అన్నాను కదా, కోడిగుడ్లు ఫ్రైకి అయితే కనుక 4 ఉల్లిపాయలు నాకు సరిపోతాయి. 4 ఉల్లిపాయలు అనేది పొట్టు తీసేసి పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కడిగేటప్పుడు మీకు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళమని నీళ్ళు రాకుండా ఉండాలి అంటే కనుక మనం పొట్టు తీసినాక ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే కనుక గోరువెచ్చటి నీళ్ళల్లో వేసుకోవచ్చు. లేదు మనకు వేడి నీళ్ళల్లో వేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఫ్రిడ్జ్లో బాటిల్ నీళ్ళు పెట్టేసుకొని చక్కగా గిన్నెలో పోసేసుకొని దాంట్లో కూడా ఉల్లిపాయలు ఇట్లా పొట్టు తీసేస్తే కళ్ళమటి నీళ్ళు రాకుండా ఉంటుందండి. ఇదైతే టిప్ కింద యూజ్ చేసేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయలు చక్కగా పొడవుగా కట్ చేసేసుకుంటున్నాయి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా నలుపుకోవాలి, పొడి పొడిగా రావాలండి. ఇలా వచ్చినవి అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా చూసారు కదా, కోడిగుడ్లు అనేది ఉడుకుతూ ఉంది. ఒక గుడ్డు అయితే పగిలిపోయిందండి. పగిలిపోయిన గుడ్డు అయితే నాదేనండి. చూసారు కదా, గుడ్డు పగిలిపోయి బయటికి కొంచెం వైట్ కలర్లో ఇలా వస్తుంది. ఇలా పొంగు వస్తుంది అంటే కనుక కోడిగుడ్డు పగిలిపోయినట్టు. ఇంకా కోడిగుడ్లు అనేది మనం చెక్ చేసేసుకొని వేసుకోవాలి. నీళ్ళలో వేసి చెక్ చేసి వేసుకోవాలి. నేను ఈ విధంగా డైరెక్ట్ గిన్నెలోనే చెక్ చేశానండి. ఒకసారి కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కడిగేసి వేసుకోండి కోడిగుడ్లు అనేది. ఇదైతే మెయిన్ మర్చిపోకుండా వేసేసుకోండి. కోడిగుడ్లు కడిగేసి వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పైన ఏదన్నా పౌడర్స్ ఇలాంటివి ఉంటే కనుక మనకి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్ అన్నా కదా, అది చేయటానికి బాండీ అయితే పెట్టేసుకుంటున్నాను. డీప్ ఫ్రై చేయాలండి ఈ స్నాక్. నేను చిన్నప్పుడు అయితే బాక్స్లో తెగ తీసుకెళ్ళి తినేదాన్నండి. అంత ఇష్టమైన స్నాక్. మా అమ్మ అయితే నాకు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు. ఎప్పటికి చేయించుకొని తింటాను ఇండియా పోతే కనుక. ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ పెట్టే పేపర్ ఉంది కదా, కింద పేపర్, వీక్లీ ఒక రోజు అయితే పేపర్ చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఈ స్నాక్ చేయాలంటే వేడైతేనే బాగుంటుంది. ఇంకా నేను ఫస్ట్ స్నాక్ చేసిన తర్వాత మీకు ఫ్రై అనేది చూపిస్తాను. ఇంకా మీకు ఈ వీడియో మొత్తం మీద ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేట్, మంచి మంచి కామెంట్స్ మీ ఫీడ్బ్యాక్ నాకు అందిస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక మనకి ఏం చేస్తున్నాను, స్నాక్ అన్నాను, ఏమి చూపిలా, ఒక నూనె చూపిస్తున్నాను అనుకున్నారా? లేదండి, స్నాక్ కూడా చూపిస్తున్నాను. సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం డీప్ ఫ్రై చేస్తానండి. ఈ సగ్గుబియ్యం ఎంతమందికి ఇష్టమో డీప్ ఫ్రై చేసినవి ఎప్పుడైనా సరే మీ అమ్మ వాళ్ళు మీకు చేసి పెట్టారా? చేసి పెట్టుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఒకవేళ చెయ్యలేదు అంటే ఇది చేసి మీరు తిని ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా నేనైతే వీటితో చేస్తున్నాను. చూసారు కదా, సగ్గుబియ్యం కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాయేనండి. కాబట్టి జాగ్రత్తగా బంగారంలాగా వాడుకుంటాం ఏం వాడుకున్నా సరే. ఇంకా చూసారు కదా, ఆయిల్ అనేది వేడైన తర్వాత ఫస్ట్ ఒక 4 వేసి చెక్ చేసుకోండి. ఏంటి అంటే మునక్కుండా పైకి తేలుతున్నాయి అంటే కనుక ఆయిల్ వేడైనట్టు. జాగ్రత్త అండి. వాళ్ళ నూనె చేతులు పెట్టకండి. చేతులు పెడితే కనుక చేతులు బజ్జీలాగా వేగి వేస్తాయి బయటికి. ఇక్కడైతే ఉప్మా ఉందండి. ఉప్మా ఆల్రెడీ మిగిలిపోయింది, మార్నింగ్ చేసింది ఇలా మిగిలిపోయింది. ఇక్కడ ఏదో ఉన్నాయి ఆ డబ్బాలో, అవి కూడా చూసేద్దామా? ఇంకెందుకు లేట్ చూసేద్దాం.
ఉప్పు మిరపకాయలు అంటారా, మజ్జిగ మిరపకాయలు అంటారా, మీరు ఏమంటారు ఏంటనే చెప్పేసేయండి. ఇవైతే గనక మేము మజ్జిగ మిరపకాయలు అంటాం. ఇవి చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకుని ఇలా డబ్బాకి పెట్టేసుకుంటే గనక ఎప్పుడు పెరుగన్నం తింటే అప్పుడు ఒక 2, 3 తీసుకొని గబాలన తినేసేయచ్చు. లేదు ఈవినింగ్ ఇలాంటి స్నాక్ తింటూ ఉంటాం కదా, ఆ స్నాక్తో పాటు కూడా ఇలా తినేసేయచ్చు. ఇక్కడైతే డబ్బా రెడీ చేసుకున్నానండి. స్నాక్ అవ్వకముందే డబ్బా శుభ్రంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఎందుకంటే ఈ స్నాక్ ఆరిపోగానే ఆ డబ్బాకు పోసి స్టోర్ చేసుకుంటా. ఈవినింగ్ రోజు కొంచెం తింటానండి, అది నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే నూనె వేడైంది కదా, నూనె వేడైన తర్వాత ఇలా సగ్గుబియ్యం అనేది కొంచెం వేసేసుకోవాలి. చెక్ చేస్తున్నానండి, కాగింది నూనె. ఇట్లా వేసిన తర్వాత పైకి తేలినవి అయితే కనుక పక్కన గిన్నెకి తీసుకోవాలండి. ఒక్కసారి అన్నీ కలిపేసుకోండి. కలిపిన తర్వాత మీకు పైకి తేలుతూ ఉంటాయి. ఆ తేలిని పక్కన గిన్నెకి తీసేసుకోవాలి. ఎందుకంటే అలా తేలిని అంటే ఏగినాయండి, ఇలా మరమరాల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏ కారం వేయాలి ఏంటి అనేది చూసేద్దాము. ఇంకెందుకు లేట్, ఇవన్నీ వేయించేసుకుంటూ ఉంటాను, చూసేసేయండి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెకి తీసేసుకొని కొంచెం కొంచెం వేయించుకోండి. లేదు కొంతమందికి అలా పోస్తూ ఇలా తీయాలంటే మాడిపోతున్నాయి అనే భయం ఉంటే కనుక చక్కగా బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసి బెజ్జాల గంట ఉంటుంది కదా, దాంట్లో వేసేసి కొంచెం కలిపేసుకుంటే కనుక అప్పుడు ఏంటంటే వేగుతాయి. అప్పుడు తీసి పక్కన గిన్నెకి ఒకేసారి పోసేసుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేయించుకొని పైకి వచ్చిన ఈ తేలినట్టు తీసేసి ఒక గిన్నెకి వేసేసుకుంటూ ఉంటాను. ఇలా అయితే కనుక నాకు వేపుకుంటాను. ఇప్పుడు నేను తీసుకునే కనుక 5 సార్లు వేయించుకున్నానండి. కొంచెం కొంచెం ఇలా పైకి వచ్చినట్టు ఇలా తీసి పక్కన గిన్నెకి వేస్తూ ఒక 5 సార్లు వేయించుకున్నాను. ఇక్కడ నాకు కోడిగుడ్లు కూడా ఉడికినాయి కదా, కట్టేసాను. కోడిగుడ్లు ఉడికే టైం అయితే కరెక్ట్గా పొయ్యి మనకి కోడిగుడ్లు మరగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి 8 to 10 మినిట్స్ అండి. 8 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అదే ప్రాసెస్లో చేసుకుంటాను. ఇప్పుడు చక్కగా ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లో కారం, ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి కదా, అవి వేసుకుంటానండి. ఇంకా మీ అందరికీ ఈ స్నాక్ ఒక్కసారి మీరు టేస్ట్ చేసి నాకు మీరు ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, ఫేస్బుక్ ఐడి ఉంది విజయరాణికి అని ఉంది. అక్కడైతే కనుక నాకు ఇది మీరు తిన్నాక మీరు చేసుకున్నాక స్క్రీన్ షాట్ తీసి అక్కడ పెట్టేసేయండి. హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ఎలా వచ్చింది ఏంటి, మీకు ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా మీరు మీ చిన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటివి తిన్నారా? ఇవి చిన్నప్పుడు పాతకాలం వంటలు కదా, నాయనమ్మలు అమ్మమ్మలు ఈ వంటలు చేసి చక్కగా ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరూ కూర్చొని తింటూ ఉండేవాళ్ళండి. ఇంకా మీ అందరికీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. సగ్గుబియ్యం వేపుతున్నాను కదా, సగ్గుబియ్యం అసలు దేని నుంచి వస్తాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు, నేను అడిగిన క్వశ్చన్కి కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మొత్తం మనకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకొక 1 బ్యాచ్ ఉందండి, అది కూడా వేసేసుకుంటాను. ఇట్లా కొంచెం కొంచెం వేయించేసుకోవచ్చు. ఇంక ఇవైతే కనుక వేయించుకున్న తర్వాత చిన్నులపాయ కారం వేసుకోవాలి. చిన్నులపాయ కారం ఏం లేదండి, మన ఇంట్లో చేసిన కారమే. దాంట్లో అది ఏంటి అనేది మన వీడియోలో ప్లేలిస్ట్లో కూడా, కారాలు పొడులు ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఒకసారి చెప్పేస్తాను. కారం ఉంటుంది కదా, గొడ్డు కారము, దాంట్లో చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు కలిపి దంచుకొని చక్కగా ఆ కారం చేసిందేనండి ఇక్కడ వేస్తున్నాను. మీరు ఫస్ట్ ఒక్కసారి ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకోండి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసేయండి. ఇక్కడ అయితే కనుక కారం వేసాను, కొంచెం సాంబార్ వేస్తున్నాను. సాంబార్ కూడా మన వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది. సాంబార్ అంటే ఏం లేదు, మనకి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, కడిగి ఆరపెట్టుకున్న పసుపు కొమ్ములు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయ, ఆమదం అండి, ఇవన్నీ కలుపుకున్న పొడేనండి. ఇది సాంబార్ అంటున్నారు. ఆల్రెడీ మీరు ఒక క్వశ్చన్ అడిగేది, సాంబార్ అంటున్నారు ఏంటి, సాంబార్లోకి వేసే పొడి అన్నారు. కాదు, ఇది పసుపు పొడి అండి. మేము పసుపు ప్లేస్లో ఇది వాడుతూ ఉంటాము. ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి ఓకే ఉప్పు కారం నాకు సరిపోయింది అన్నప్పుడు ఇంకా మీరు పెట్టేసుకొని బాక్స్కి ఎత్తి పెట్టేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇవి చక్కగా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇలా గిన్నెకి పోసేసి ఇవ్వండి, చక్కగా తింటారు. మీరు కూడా టీవీ చూస్తూ కూడా టైంపాస్ చేయాలంటే ఇది చాలా మంచి స్నాక్ అండి. కాబట్టి టీవీ చూస్తూ కూడా హ్యాపీగా టైంపాస్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ శాతం అవి ఇవి తింటూ ఉంటాం కదా, బయట కొనుక్కొచ్చిన ఇవైతే కనుక ఇంట్లోనే ఫ్రెష్గా మన ఆయిల్లో మనం చేసి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. నాకైతే ఉప్పు కారం తగ్గింది. ఇక్కడైతే ఒకటి బాగా పొంగి ఉందండి, దొంగతనంగా తినేసాను. మీరు గెస్ చేశారా? చేస్తే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. నాకు బాగా పొంగిని తింటే చాలా బాగుంటుంది. ఇది మరమరాల్లాగా
మనకు తింటూ ఉంటే ఉప్పుగా కారం కారంగా బాగుంటుంది. ఇక్కడైతే ఉప్పు నాకు తగ్గింది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇంకా మీరు కారం తగ్గింది అన్నాను కదా, కారం అయితే వేస్తున్నాను. మీ పిల్లలకైతే కనుక కారం తగ్గించి పెట్టండి. ఒకవేళ స్కూల్లో పెట్టేవాళ్ళు అయితే కనుక బాక్స్లో పెట్టేసి ఒక స్పూన్ ఇచ్చేస్తే స్నాక్ టైంలో హ్యాపీగా తింటారు. లేదు రసానికి, సాంబార్కి, పప్పుకి ఇలాంటి వాటికి కూడా సైడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదైతే కనుక. ఇప్పుడైతే నేను ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇందాక కడిగిన దాంట్లోనే ఇందాక కోడిగుడ్లు ఉడకబెట్టాం కదా, అది తీసేసి కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె అయితే వేస్తున్నాను. మనం అవి వేయించుకున్నదే సగ్గుబియ్యం వేయించుకున్న నూనె ఇక్కడ వేస్తున్నానండి. ఇదైతే కొంచెం వేడైన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని, సాంబార్ వేయట్లేదండి ఇక్కడైతే పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసేసుకొని చక్కగా కొంచెం వేడైన తర్వాత మన కోడిగుడ్లు వేయగానే కలపండి. ఒక్కసారి అలా కలిపితే ఏంటంటే మనకు అడుగంటకుండా ఉంటుందండి. ఇదైతే ఒక టిప్ లాగే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. చాలామంది వేసి అలా వదిలేస్తారు. వేసి అలా వదిలేస్తే ఏంటంటే అడుగంటుతుంది. కాబట్టి ఒక్కసారి వేసి కలపండి. ఇదైతే కనుక నాన్ స్టిక్ ప్యాన్లోనే బాగా వస్తుందండి, అడుగంటకుండా వస్తుంది. ఇక్కడైతే ఉప్పు కొంచెం పసుపు వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత, ఉప్పు పసుపు వేడైన తర్వాత మనం కోడిగుడ్లు అనేది ఘాట్లు పెట్టేసి వేసేసుకోండి. పగిలిపోయిన కోడిగుడ్డు ఉంది కదా, అది అయితే నాకేనండి. ఒక కోడిగుడ్డు మీరు గెస్ట్ చేసే ఉంటారు, మరిగేటప్పుడు ఒక కోడిగుడ్డు అయితే పగిలిపోయి తెల్లగా వచ్చేసింది. అలా తెల్లగా వచ్చిందంటే కనుక పగిలిపోయినట్టు. ఆ కోడిగుడ్డు అయితే నేనే తినేస్తాను. ఇంక ఇవి ఇలా ఘాట్లు పెట్టేసి హ్యాపీగా అన్నీ వేయించేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చాలామంది వేయించకుండా డైరెక్ట్ చేసేస్తారు, అలా కూడా చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే పైన లేయర్ అనేది మనకి క్రంచీగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేపకుండా చేసేవాళ్ళు ఒక్కసారి ఇలా వేయించి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. గట్టిగా టచ్ కొట్టండి. ఏంటంటే మీ ఇంట్లో కోపంగా ఉందా, వంట చేసి ఇసుకుపుడుతుందా, అయితే ఆ బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. నా మీద మీకు ప్రేమగా ఉందా, మంచి రెసిపీ చూపించానని ప్రేమగా ఉంటే ముద్దు పెడుతూ నాకు లైక్ ఇవ్వండి, ఓకేనా? మీ లైక్ నాకు వాల్యుబుల్ అండి. చాలామంది లైక్స్ ఇవ్వటం లేదు. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి హ్యాపీగా చేసేసేయండి. ఇంకా చూసారు కదా, నూనె అనేది వేసుకుంటున్నాను. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇదేమో ఉల్లిపాయలు వేపటానికండి. ఇవి నూనె వేడైన దాకా వెయిట్ చేద్దాము. ఈలోపు మనకి ఇంకో పొయ్యి మీదకి అనేది పెట్టుకున్నా కదా, స్లోగా ఇలా తిప్పుకుంటూ అన్ని పక్కల ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. అన్ని పక్కన క్రంచీగా రావాలి. ఆ లోపు ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు అనేది నలిపేసి వేసుకోండి, మనకు పొడి పొడిగా వచ్చేసి త్వరగా వేగుతుంది. ఇక్కడైతే ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఎప్పుడు చెప్పేదండి. ఉల్లిపాయలు వేగాలి అంటే కనుక కొంచెం ఉప్పు వేస్తే కనుక ఉల్లిపాయల్లో నుంచి వాటర్ త్వరగా బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అవుతుందండి. ఇంకా ఈ ఉల్లిపాయలు మన ఫ్రై అయ్యేటప్పటికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా, ఫ్రెష్ అల్లం చిన్నులపాయ పేస్ట్ లేదు, ఇంకా అది రెడీ చేసుకోలేదు. అల్లం చిన్నులపాయ కూడా రోట్లో దంచేసుకుందామండి. మీకైతే ఈ వీడియో కూడా వచ్చి ఉంటుందో లేదంటే త్వరలో వస్తుందో, మన దగ్గర రోళ్ళు ఉన్నాయి కదా, వాటి కలెక్షన్ అయితే నా దగ్గర వస్తుందండి. వీడియోలో అది సపరేట్గా ఒక వీడియో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి అదైతే కనుక మీకు త్వరలో ఒక వీడియోలో వస్తుంది, చూసేసేయండి. ఇక్కడైతే కనుక నేను చక్కగా ఇవన్నీ వేయించుకుంటూ ఉన్నాను. ఇది అయితే కనుక ఆయిల్తో పాటు వేసేస్తానండి. ఇట్లా ఉల్లిపాయ చక్కగా ఫ్రై చేసుకోవాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం లాస్ట్లో కారంలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే చిన్నులపాయ అల్లం తీసుకున్నాను, చిన్న ముక్క అల్లము, 3 రెబ్బలు చిన్నులపాయలు తీసుకొని ఇవి దంచేసుకుంటున్నానండి. నాకైతే ఈ మధ్య ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఇంకోటి అయితే మన ఫ్రిడ్జ్లో, ఒకప్పుడు నేను కూడా అదే పని చేసేదాన్ని, నోరెత్తితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, మంత్లీ ఒకసారి అల్లం చిన్నులపాయలు అనుకునేదాన్ని. అలా అయితే కనుక చేయకండి, దానివల్ల హెల్త్ చాలా ప్రాబ్లం అవుతుందంట. అందుకని చెప్పి నేనైతే ఫ్రెష్ అల్లం చిన్నులపాయ ఈ విధంగా దంచేసి వేసుకుంటున్నాను. ఇక్కడైతే చక్కగా దంచుకున్నది అల్లం చిన్నులపాయ ఉంది కదా, అది వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ అల్లం చిన్నులపాయ కూడా ఈ ఉల్లిపాయలతో పాటు, ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇది వేస్తున్నాము, ఇది కూడా ఫ్రై అయిపోతే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ, చిన్నులపాయ, అల్లము ఇది మీరు దంచి వేసుకోకపోతే కనుక మిక్సీ వేసి కూడా వేసేసుకోవచ్చు. మిక్సీ వేసే కాడికి ఇట్లా దంచితే ఏంటంటే కొంచెమే కదా, మళ్ళీ మిక్సీ జార్కి ఇవన్నిటికన్నా చక్కగా దంచేసుకుంటే మనకి చిన్న ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అని అయితే కనుక నేను అనుకుంటాను. ఈ మధ్య అదే ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తాను. ఇక్కడైతే సాంబార్ వేస్తున్నాను, కొంచెం సాంబార్ వేయండి. నేను ఆల్రెడీ కోడిగుడ్లు వేపేటప్పుడు పసుపు వేసాను కదా, ఇక్కడ కూడా కొంచెం సాంబార్ వేయండి. కారం అనేది చిన్నులపాయ కారం, మనం ఆల్రెడీ సగ్గుబియ్యం
స్నాక్లో వేసాం కాబట్టి అదే కారం ఇక్కడ యూజ్ చేసేయచ్చు. కారము కొంచెం గరం మసాలా వేసేసేయండి. కారం అనేది మీరు చూసి వేసుకోండి. మీ పిల్లలకైతే కనుక తక్కువ తినే వాళ్ళకి కారం తక్కువ వేసేసుకోండి. చక్కగా ఇంత కూర ఉంది చాలా అయిద్ది అనుకుంటున్నారా? 4 ఉల్లిపాయలకి లేదండోయ్. అదంతా వేగేటప్పుడు కొంచెం కూడా అవ్వదండి. ఉప్పు నేను చూపిస్తున్నా కదా, ఉప్పు చూసి వేసుకోండి. ఎందుకంటే రెండిటిల్లో ఉప్పు వేసాము, కారంలో కూడా ఉప్పు ఉంది కదా, ఉప్పు గబాలను వేసేస్తే కనుక ఎక్కువైపోతుంది. ఇప్పుడైతే నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. లేదు అంటే మీరు అచ్చం ధనియాల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏపినవి ఉన్నాయి కదా, నూనెతో సహా ఇక్కడ వేసేసుకోండి. నూనెలో కూడా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనెతో పాటు ఇది వేసేసుకొని చిన్నగా కలిపేసుకోండి. మనం వేసిన అల్లం చిన్నులపై పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయలు, ఈ మసాలాలు ఇవన్నీ కోడిగుడ్లు కూడా పట్టేసేలాగా కలుపుకోండి. ఈ కలుపుకున్న తర్వాత ఒక నా టిప్ నేను ఒకటి ఫాలో అవుతానండి. ఇక్కడైతే కనుక వేయించిన శనగపప్పు పొడి వేస్తాను. నేనైతే కారం వేస్తున్నాను. ఇవాళ వేయించిన శనగపప్పు కారం వేస్తున్నాను. లేదు అంటే కనుక మీరు వేయించిన శనగపప్పు లేవు అంటే కనుక 1 స్పూన్ శనగపిండి వేసి, శనగపిండి అనేది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. అదైతే కనుక కూర డబల్ టేస్ట్ అయితే ఇస్తుంది. ఇదైతే కనుక నేను ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి. ఇట్లా కోడిగుడ్లు ఇట్లా ఫ్రై చేసినప్పుడు నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తాను. ఒకవేళ వేయించిన శనగపప్పు పొడి లేదు అంటే కనుక శనగపిండి వేసేసి ఆ పచ్చి వాసన పోయిందాకా వేయించుకుంటానండి. ఇంకా ఏంటి దీనికి కాంబినేషన్ ఏం లేదు, ఉత్త ఈ ఫ్రైతోనే అనుకుంటున్నారా? లేదండి, రసం కూడా ఉంది. రసం ఆల్రెడీ మన ఛానల్లో 4-5 సార్లు చూపించాను కదా, ఇప్పుడైతే చూపించడం లేదు. ఆ రసం అనేది డైరెక్ట్ వేడి చేసేస్తున్నాను. ఆల్రెడీ పెట్టున్నాయి, నైట్ పెట్టినవి మార్నింగ్ వేడి చేసేసుకుంటున్నాను. చక్కగా రసము, ఎగ్ ఫ్రై, నెక్స్ట్ స్నాక్ ఉంది కదా, హ్యాపీగా తినేస్తాం. మొత్తం ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు రసం అనేది వేడవుతుంది. ఇప్పుడైతే కనుక ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత కట్టేసుకోండి. లేదు అంటే కనుక వేయించిన శనగపప్పు పచ్చి పచ్చిగా పౌడర్ లాగా అనిపిస్తుంది. ఇది మొత్తం కలిసిన తర్వాత వేగిన తర్వాత వేడి అన్నంలో ఇది వేసుకుని తినేస్తే, కొంచెం ఉల్లిపాయ అది ఉంటుంది కదా ఫ్రై చేసింది వేసుకుని తినండి. ఇంకా అమృతంతో సమానం అండి. కోడిగుడ్లు ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే కనుక ఆ ప్లేస్లో పొటాటో ఫ్రై చేసేసి అది ప్యాన్ ఫ్రై చేసి అది కూడా వేసుకోవచ్చు. లేదు పన్నీర్ కూడా వేయించండి. ఈ విధంగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పక్కనే రసం మరుగుతూ ఉంది. ఈ స్నాక్ అనేది చల్లారిపోయింది. చక్కగా మూత పెట్టేసి నేను 1 మంత్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. మీరు నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది చెప్పండి. ఇట్లా కోడిగుడ్డు ఫ్రై ఇలా చేసుకుని తింటారా మీరు కూడా? నాకైతే ఇలా చేసిన ఫ్రై అయితే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఉంటుంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. పిల్లలకు చక్కగా కోడిగుడ్డు ఇలా చేసి స్కూల్లో పెట్టేసేయండి. హ్యాపీగా బాక్స్ ఖాళీ చేసుకుని వస్తారు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటిదా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.